సార్ 4000 కదా సార్ అవునా కదా రైట్ ఈజీగా వ్యవసాయానికి లక్ష రూపాయలు అవుతుంది సార్ అవునా కదా రైట్ సార్ చెప్పినట్టు ఏంటంటే మన సార్ ఫీల్ అవుతారు కాబట్టి ఒక 4000 అనుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సరే సార్ ఒక 4000 సార్ అంటుండే కదా 4000 కదా సార్ మినిమం ఒక చిన్న కుటుంబానికి వేస్తున్నా నేను ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నటువంటి కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ అంటే ఒక 3000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్ అవునా కదా అవుతుంది కదా ఇది మరి ఈ 3000 ఖర్చు సార్ మీ ఒక్కరికి అందరికి అవుతుందా అందరికి అవుతుంది ఈ 3000 ఖర్చు సార్ ఏం చేస్తున్నాం అంటే మనం బయట ఖర్చు పెడుతున్నాం బయట ఖర్చు పెడుతున్నామా లేదా ఇప్పుడు కరోనా వచ్చింది సార్ కరోనా వచ్చినప్పుడు అందరు ఇంటి దగ్గర ఉన్న ఖర్చు ఎవరు ఆపిరా ఎవరు ఆపలేరు అవునా కదా ఈ బయటకు పోయే 3000 ఖర్చు ఉంది కదా సార్ మీకు ఒక 5 నెలలకు ఎంత అవుతుంది మరి నెలకు ఒక 3000 చొప్పున అంటే ఎంత అవుతుంది సార్ 10000 రూపాయలు అవుతుంది అవునా కదా అర్థమైనా అదే విధంగా సార్ అంటే ఈ బయటకు పోయే 15000 రూపాయలను మన దగ్గర ఏం సార్ అంటే అతి తక్కువకు తీసుకురావచ్చు ఏ విధంగా సార్ అంటే మన కంపెనీ మీరు ఒక ఆధార్ కార్డా లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి ఒక ఐడి ప్రూఫ్ తీసుకోండి ఐడి తీసుకొని ఏం చేయండి సార్ అంటే మీకు నచ్చినటువంటి మీరు బయట ఉంటున్నారు కదా జస్ట్ షాప్ చేంజ్ చేసి ఇందులో మీరు కొనడం వల్ల ఫస్ట్ మన కంపెనీ ఏం చేస్తుందంటే మీరు ఒక 3000 రూపాయలు పెట్టి తీసుకోవడం వల్ల మనకి ఏం చేస్తానంటే మన కంపెనీ డిస్కౌంట్ ఇస్తుంది ఒక 300 రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది నేను డిస్కౌంట్ గురించి ఏం చెప్తాను అదే విధంగా సార్ అంటే నెక్స్ట్ రెండో బెనిఫిట్ ఏంటి అంటే ఒక 300 రూపాయల సామాన్ ఉచితంగా ఫ్రీ ఇస్తుంది ఏం చేస్తుంది సార్ బయట ఎవరైనా ఇస్తారా ఫ్రీ ఇస్తుందా ఇస్తారు మీ దగ్గర చిల్లర లేకుండా చాక్లెట్ ఫ్రీ ఇస్తారు అవునా కదా రైట్ ఆ విధంగా ఏంటంటే ఒక 300 రూపాయలు విలువ చేసినటువంటి ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అదే విధంగా ఏంటంటే మన అకౌంట్ ఒక 100 రూపాయలు క్యాష్ బ్యాక్ మన కంపెనీ ఇస్తుంది ఏమి ఇస్తుంది సార్ 300 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది 100 రూపాయలు మన అకౌంట్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది అదే విధంగా సార్ అంటే మీరు ఫస్ట్ మంత్ మీరు కొనుక్కోవడం వల్ల మరి మంచిగా ఉంటే మరి నెక్స్ట్ మంత్ కొంటారా ఉన్నారా కొంటారు కదా మళ్ళీ సేమ్ సార్ 2 నెలల విధంగా మళ్ళీ సేమ్ అదే విధంగా మీరు కొనుక్కున్నారు మళ్ళీ మన కంపెనీ ఒక 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది మళ్ళీ 100 రూపాయలు సేమ్ సార్ అంటే 2వ నెల 3వ నెల మరి 4వ నెల విధంగా మీరు సేమ్ ఇదే విధంగా ఉన్నారు రైట్ కొన్నారా ఈ విధంగా కొంటే సార్ మన కంపెనీ మీకు 5వ నెల 2515 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఎంత ఫ్రీ సార్ మరి మీరు గిట్ట సార్ బయట ఉన్నారు కదా 4 నెలలు కాదు 4 తరాలు ఉన్నాం మనం మరి ఎవరైనా ఫ్రీ ఇచ్చిరా సార్ బయట ఒక్క రూపాయి గిట్ట ఫ్రీ లేదు అవునా కదా మన కంపెనీ చూడండి సార్ మీరు ప్రతి నెల కొన్నప్పుడు మీకు 300 రూపాయలు సరుకులు ఫ్రీ ఇస్తుంది మన అకౌంట్ లో 100 రూపాయలు ఫ్రీ ఇస్తుంది అదే విధంగా మీరు 4 నెలలు ఉంటే 5వ నెల ఫ్రీ మరి ఈ టోటల్ సార్ మనం తీసుకుంటే మరి 4 నెలలకు ఎంత అవుతుంది సార్ అంటే 1200 రూపాయలు వస్తువులు ఫ్రీ ఇస్తుంది తర్వాత 400 రూపాయలు మన అకౌంట్ లోకి వేస్తుంది మరి మనకు ఫ్రీ కానీ కంపెనీకి అయితే ఖర్చు అవుతుంది కదా ప్రోడక్ట్ అయితే అవునా కదా ఆ విధంగా ఏం సార్ అంటే మరి ఈ 1200 రూపాయలు మరి 400 రూపాయలు మనం ఏదైతే ఇక్కడ మనం ఖర్చు పెట్టాం కదా మరి 4 నెలలు పెట్టాం కదా మన వెబ్సైట్ మరి 4 నెలలకు ఎంత అవుతుంది సార్ 4 నెలలకు ఎంత అవుతుంది 12000 రైట్ మరి 4 నెలలకు మనం 12,000 రూపాయలు ఖర్చు పెట్టాం కదా మరి 12,000 నుంచి మనకు 2500 అదే విధంగా 1200 400 మైనస్ చేయండి ఎవరన్నా బాగా క్లియర్ ఉన్నారా లెక్కలు చేసేవాళ్ళు ఇవ్వలేదా అందరు నాకాచారా రైట్ సరే నేనే చేస్తాను చూడండి రైట్ ఎంత అవుతుంది సార్ మనకి ఇక్కడ చూసుకుంటే 2500 మనకి ఎంత సార్ అంటే 3700 తర్వాత 400 అంటే ఎంత తర్వాత సార్ 3000 కొందనా 4000 కొందరా అందరూ వచ్చి కానీ చెప్తలేరు మనకి ఏం సార్ అంటే మరి మీరు చూడండి మీరు బయట మార్కెట్ లో కొంటేనేమో 15000 అవుతుంది మన దాంట్లో మీరు ఏం సార్ అంటే 5 నెలల ఫ్రీ రావడం వల్ల మరి 4000 కొంత మనము 12000కే తీసేద్దాం 4000 కొంత తీసేద్దాం ఎంత అవుతుంది సార్ మనకు 7900 అంటే ఒక 8000 రూపాయలు అనుకోండి మరి 8000 రూపాయలు ఎన్ని నెలలు సార్ మన దాంట్లో 5 నెలలకు 8000 మన దాంట్లో మరి బయట మార్కెట్ అంతా ఎంత సార్ 5 నెలలకు మరి బయట మార్కెట్ లో ఎక్కువ రేటు దృష్టిలో ఎక్కువనా బయట మార్కెట్ లో ఎక్కువ ఇంకోటి ఏంటంటే కల్తీ కెమికల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఏంటంటే దీని ఆఫర్ ఏమంటారంటే సిఎన్సి ప్లాన్ అంటారు ఏమంటారు సిఎన్సి ఆఫర్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది 60 PUR ఉంటుంది 100 PUR ఉంటుంది దాని గురించి మనకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అదే విధంగా అంటే మన కస్టమర్ ఉంటే తీసుకోవాలంటే బెనిఫిట్స్ నేను ఈ కంపెనీలో కస్టమర్ ఉండి మరి దీనికంటే ముందు వచ్చేసి నేను పంచాయతీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుంటే అక్కడ నాకు జాబ్ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది బాలం శ్రీనివాస్ సార్ అని చెప్పి సార్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ అదే విధంగా విజయ్ సార్ నాగార్జున సార్ మాది అంతే సార్ అంటే ఎంపీడీఓ డిపార్ట్మెంట్ మాది
మరి చెప్పినప్పుడు అందరూ వచ్చినారు సార్? నో సార్.